పాప్కార్న్ ప్యాషన్స్ ఛానల్ సభ్యులందరికీ వీక్షకులందరికీ నా శుభాభివందనాలు. ఇప్పుడే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాన్ని చూసొచ్చున్నాను. దళపతి విజయ్ మరియు ఇళయ దళపతి విజయ్. ఇళయ అంటే యువ అని తమిళ అర్థం. ఆయన 2 పాత్రలు చేసిన నటన అమోహం. తెరను తగలబెట్టేశారంతే. ఒక మాస్ హీరో ఎలా ఒక చిత్రాన్ని తన ఆహార రీతితో, అంటే బాడీ లాంగ్వేజ్ తో, చెప్పే సంభాషణలతో, ఆహాభావాలతో మొత్తంగా అన్నీ కలిపి తన స్క్రీన్ ప్రెసెన్స్ తో తన పాత్రని, సన్నివేశాన్ని కథకుడు ఊహించిన దానికంటే ఎంతో ఎత్తుకు తీసుకెళ్లి చూసే ప్రేక్షకుడికి ఒక భావోద్వేగ ఉచ్చస్థితి అనుభవించేలా చేయగలిగితే వాడే మాస్ హీరో. మాస్ హీరో అంటే అదేదో కొలతలు వేసుకొని హద్దులు గీసుకొని చేసే నటన కాదు. కొలతలు మీరి హద్దులు దాటి విస్ఫోటనంలా ఉండాలి. అప్పుడే అవుతారు మాస్ హీరో. కేవలం వెనకాల ఏదో మంచి నేపథ్య సంగీతం పెట్టుకుంటే సరిపోదు, లాభం లేదు. మాస్ హీరో అవడం అంటే సులువు కాదు. మొన్న సరిపోదా శనివారంలో అదే తక్కువైంది. దళపతి విజయ్ ఇప్పుడు నిజంగానే సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి సాటి లేదు. ఒక మాట అదనంగా కలిపి ఆయన దాటారని, అంతకు మించి అని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా ఆయన వెనువెంటనే లియోతో, ఇప్పుడు గోడ్తో తండ్రి పాత్రలను వేశారు. మామూలుగా మన మాస్ హీరోలు వాళ్ళే కొడుకు పాత్ర చేస్తే అప్పుడే తండ్రి వేషాలు వేస్తారు. దానిని విజయ్ గారు లియోతో పటాపంచలు చేశారు. దీంట్లో కూడా ఆయన పాత్రకే కాకుండా ఇంకొక అమ్మాయికి కూడా నాన్నలాగా చేశారు. అసలు విజయ్ కథ ఎంపికలను కొనియాడకుండా ఉండలేకపోతున్నాను. ఏమన్నానా, ఆయన తుపాకీ తర్వాత ఆ చిత్రంతో కలిపి ఇప్పుడు వచ్చిన గోడ్తో కలిపి మొత్తం 15 చిత్రాల్లో చాలా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ కొనసాగుతున్నారు. మళ్ళీ అదేదో సంవత్సరాలు తీసుకోకుండా ప్రతి సంవత్సరం కనీసం ఒక్క చిత్రమన్న విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం తమిళ చిత్ర పరిశ్రమకు తీరని లోటు, పూడ్చలేని నష్టమనే చెప్పాలి. మన దక్షిణాది భాషా చిత్రాల్లో మెగాస్టార్ ప్రభాస్ గారు, తర్వాత దళపతి విజయ్ గారనే చెప్పాలి. యష్ బాస్ టాక్సిక్ తో మళ్ళీ ప్రభంజనం సృష్టిస్తే ఈ జాబితాలో చేరుతారు. ఈ చిత్ర ట్రైలర్ చూసి నేను చాలా తక్కువ అంచనా వేశాను. నా అంచనాను ఏకి పారేసి తూట్లు పొడుస్తూ నన్ను పూర్తిగా రంజింపచేసిన చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంకట్ ప్రభు గారిని కూడా చాలా తక్కువ అంచనా వేశాను. నేను ఆయన క్షమాపణ చెప్తున్నాను. మానాడు తీసిన కథకుడు, దర్శకుడు అన్న సంగతే మర్చిపోయాను. ఈ చిత్రం మొదటి నుంచి తమిళ ప్రేక్షకులకి ఏమి కావాలో అన్నీ ఇందులో సమకూర్చారు. ఇందులో కెప్టెన్ విజయకాంత్ గారికి మంచి నివాళులు అర్పించారనే చెప్పాలి. అది తమిళ ప్రేక్షకులకి చాలా మంచి అనుభూతినిస్తుంది. ప్రతి 10-15 నిమిషాలకు ప్రేక్షకులను కట్టడి చేసే కథనంతో మనకు అంతగా ఆలోచించే సమయము, అవకాశం ఇవ్వకుండా చాలా ఆకట్టుకున్నారు. ఎక్కడైతే ఆయన కథలో గాని, కథనంలో గాని ఏదైనా తక్కువైనా ఆయన దగ్గర ఎలానో సమర్థవంతమైన మాస్ హీరో ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకున్నారు. ఆయన తన నటనతో భర్తీ చేశారు. విరామానికి ముందు చాలా మంచి సన్నివేశాన్ని పెట్టి మంచి అనుభూతితో విశ్రాంతి తీసుకునేటట్లు చేశారు. ఇక రెండో సగం అయితే ఇంకో ఎత్తుకు తీసుకెళ్లారు. కథనంతో అంతా ఎత్తుకు పై ఎత్తులతో మనం ఊహించని దూరానికి కూడా తీసుకెళ్లారు. చిత్రం చూసినప్పుడు తెలిసిపోతుంది మనకు ఏం జరుగుతుందని. ముఖ్యంగా మొదటి సగంలో. రెండో సగంలో కూడా మొదట్లో తెలిసిపోతూనే ఉంటుంది. కానీ దాని తర్వాత మనం ఊహించిన దూరాలకు వెళ్తారు. ఒక్కొక్కసారి ప్రతిసారి అబ్బురపరిచారు. అలానే ముగింపు ఇంకొక ఎత్తనే చెప్పాలి. మైమరిచిపోయి మనల్ని అవాక్కయ్యేలా చేస్తుంది ఆ ముగింపు. చిత్రం అయిపోయిందని లేచి వెళ్ళిపోకండి, కూర్చొని చూడండి, ఇంకా తెలుస్తుంది. గోట్ వర్సెస్ ఓజీ ఇంకా వివరంగా స్పాయిలర్స్ తో పూర్తి విశ్లేషణలో మాట్లాడుకుందాం. యువన్ శంకర్ రాజా గారి నేపథ్య సంగీతం చాలా బాగుంది. కథనంలోని నాటకీయత, భావోద్వేగాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్ళడానికి చాలా సహాయపడింది. కొన్ని లోటుపాట్లున్న పోరాట సన్నివేశాలన్నీ అద్భుతంగా చిత్రీకరించారు. మొత్తం నిర్మాణ విలువలన్నీ బాగుందని మన ట్రైలర్ విశ్లేషణలో చెప్పుకొచ్చాను. ఇతర నటీనటులు అందరూ చాలా బాగా చేశారు. నాకు కేవలం మోహన్ గారి వేషధారణ మాత్రం అంతగా నచ్చలేదు. ఆయన గెడ్డం పెద్ద అడ్డంలాగా అనిపించింది నాకైతే. ఇదండి ది గోట్ చిత్రం గురించి స్పాయిలర్స్ లేకుండా విశేషాలు. మరెన్నో చిత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. తేట తెలుగులోనే విశ్లేషణలు చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.